కథ కాదు జీవితం. ఆయన శరీరానికి టీబీ వస్తే నీకు మనసుకు టీబీ వచ్చినట్టుంది. అవునా? ఒక పని చేయి, 15 రోజులు ఫస్ట్ వెళ్ళి ఉండు. అక్కడ ఉండి నీకు నచ్చలేదనుకోమ్మా, నువ్వు అప్పుడు డిసైడ్ చేసేసుకో, ఇంకా వెళ్ళలేను, నేను అడ్జస్ట్ కాలేను. నేను ఇలాగే ఉండి ఉంటాను, అతను మాత్రం మారాలంటే ఎలా అవుతుంది? ఆ మొండితనం నుంచి బయటపడు నీవు. చూడమ్మా, ఇక్కడికి రావటం వల్ల నీకు నీ జీవితం సరిదిద్దుకోవడానికి ఇది ఒక అవకాశం, ఒక ప్లాట్ఫామ్ లాగా నువ్వు అనుకోవాలి. అంతేగాని నా మాట నా పట్టు నేను వదలను, నా మాట అందరు వినాలంటే అతను ఒక అడుగు వేసినప్పుడు నువ్వు కూడా కొంచెం తగ్గాలి. నేను వెళ్తా అంటున్నా మేడం, అనడం లేదు కదా, నేను వెళ్తా అంటున్నా, నాకు కూడా భర్త కావాలంటున్నా, వద్దు అనడం లేదు. నేను భర్త కావాలి అనడం కాదు, దానికోసం నువ్వు కూడా ఏమైనా చెయ్యాలి కదా, నువ్వు కూడా కొంచెం కష్టపడాలి, నువ్వు కూడా కొంచెం ఓపిక తెచ్చుకోవాలి. ఆ ఊర్లో నాకు ఎన్నో అవమానాలు జరిగినాయి మేడం, నేను మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఆ ఊరికి పోవాలి? ఆయన జైల్లో ఉండే అవమానం కంటే కూడా నీకు ఊర్లో జరిగిన అవమానం చాలా తక్కువ. అది చాలా తప్పు. కాదమ్మా, నీ అవమానం ఆయన అవమానం కాదా? ఇద్దరు అవమానపడ్డారు కనుక ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారని ఊరి వాళ్ళు అనుకుంటారు. ఊరి వాడి కోసం బతుకుతున్నావా నువ్వు? చెప్పు. కాదు కదా. మొగుడు పెళ్ళాలు కలిసి ఆనందంగా ఉంటే ఏ ఊరోళ్ళు ఏ నోటు మాట ఎవరు అనలేరు, ఎవరు నిన్ను ఒక్క మాట అనరు. ఊరు కోసం నేను ఫోన్ అవమానం అంటే చెప్తున్నాం కదా. నేను అట్లా అది చెప్పిన మేడం, నేను అంతేగాని నేను అది ఊరు కోసము ఫోన్ అనడం లేదు, నేను ఎవరి కోసం ఫోన్ అనడం లేదు. అతనితో వెళ్తా కానీ నేను ఆ ఊరికి వెళ్ళా అంటున్నా అంతే. ఎందుకంటే 5-6 సార్ల కంటే ఎక్కువ చూసినా, ఎంతో నమ్మి నేను ఇక్కడికి వచ్చిన మేడం. ఇప్పుడు మీరు ఒక 2 వారాలు 3 వారాలు అతనితో కలిసి చూడండి, ఆ పిల్లల కొరకైనా చూడండి. నువ్వు ప్రతిదీ చెప్పేది ఒక కారణం లాగానే కనబడుతుంది తప్ప నువ్వు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవట్లేదమ్మా. నీకు ఇంకొకటి కూడా మరి ఇక్కడ చెప్పొచ్చో లేదో మేడం మీ పర్మిషన్ తోటి, ఎందుకంటే మీకు అస్సలు ఇష్టం లేదు డైవర్స్ అనే మాట. ఒకవేళ ఆయన రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగేట్ అంటే నా భార్య నాకు కావాలి అని కాకుండా ఆయన డైవర్స్ వేసింటే ఈ పాటికి మీరు ఏం చేసేవాళ్ళు చెప్పమ్మా? నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిందే ఆయన ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్ ఇచ్చేస్తారు. మరి నువ్వు వెళ్ళను అంటే అతని డైవర్స్ రైట్స్ ఉన్నాయి కదా. ఇదొక విధమైన క్రుయాలిటీ కిందకు వస్తుంది. అర్థమైందా? నేను ఆయనకు డైవర్స్ ఇవ్వను, ఆయనతోటి కలిసి ఉండను అంటే అది కూడా ఒక క్రుయాలిటీ కిందకు వస్తుంది. ఆమె ఏమనుకుంటోందంటే మేడం, ఆ డైవర్స్ అనేది ఎవరు ఆమెకు చెప్పినట్టుగా ఉన్నారు. నేను ఇవ్వను అంటే ఏ కోర్టు ఏమి చేయలేదు అని ఆమె అనుకుంటోంది. నీవు డైవర్స్ ఇవ్వనని చెప్పినా కూడా నీవు ఆయనతో కలిసి ఉండకపోతే కోర్టు డైవర్స్ ఆయనకి ఇచ్చేస్తుంది. ఎక్స్పార్టీ అంటారు, డైవర్స్ ఇచ్చేస్తుంది. ఆ టైంలో నువ్వేమి చేయలేవు ఇంకా. అయితే నేను ఎందుకంటే నేను విడగొట్టుకోవాలని లేదు, నాకు కలిసిపోవాలనేది ఉంది, కానీ ఇదే ఇప్పించిన మేడం అంతే. ఇంకొకటి మేడం, వీళ్ళు ఆల్రెడీ అతను రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేశారు. ఆ అమ్మాయి ఆ కేసు ఫైట్ చేయట్లేదు. ఒకవేళ ఆయనకు ఎక్స్పార్టీ తోటి ఆయనకు అక్కడ ఆర్డర్ వచ్చేసింది అనుకోమ్మా, అది 1 year దాకా చూస్తారు. అంటే ఇంప్లిమెంట్ ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి, అంటే నువ్వు ఆయనతో వెళ్ళి కాపురం చేయమని చెప్పి ఆయన కోర్టు నుంచి ఆర్డర్ కూడా తెచ్చుకోవచ్చు. అది కూడా కాని పక్షంలో ఆయనకు ఒక మంచి కారణం డైవర్స్ తీసుకోవడానికి. అవునా? నువ్వు ఆ కేసుకి అటెండ్ కావట్లేదు, మేము చెప్పినప్పుడు నువ్వు వినట్లేదు, వెళ్ళి అక్కడ సంసారం చేయనంటున్నావు. మరి నువ్వేం ఆలోచిస్తున్నావో నీకే అర్థం కావట్లేదు. నేను చెయ్యంటలేను కదా మేడం. మాకు ఇప్పుడు బాగా అర్థమైంది ఏంటంటే నువ్వు 498 ఎందుకు వేసావు ఇప్పుడు అర్థమైపోయింది మాకు అందరికి. మరి నాకు న్యాయం వద్దా మేడం? ఏం న్యాయం కావాలి? అతనికి న్యాయం కావాలి కానీ నాకు నీకేం న్యాయం కావాలి చెప్పు, మేడం గారు చేస్తారు. నీకేం న్యాయం కావాలి చెప్పు. నాకు ఆ ఊరికి నేను పోలేను, నాకు ప్రాణం గండం ఉందని నేను చెప్తున్నా కదా మేడం. చెప్పినా కూడా మళ్ళీ మీరు అదే ఊరికి వెళ్ళమంటే రేపు నాకు ఏమైనా జరగడం జరిగితే అప్పుడు నా పిల్లల పరిస్థితి. ఆల్రెడీ ఆయన 498 అతను చేయకపోయినా అతని ఇబ్బందులు తట్టుకోలేక నేనే చేసుకుంటా కావచ్చు. అప్పుడు అంటే ఇప్పుడు టోటల్ నువ్వేం డిసైడ్ చేసుకున్నావు? ఆ ఊరికి నేను వెళ్ళలేను మేడం. కాదు, ఇప్పుడు నీ ప్రాణగండం అంటున్నావు, మరి నీ మొగుడుతో నువ్వు కాపురం చేసేటప్పుడు నీకేమన్నా ప్రాణాపాయం వస్తే అతను నిన్ను రక్షించాలి, నిన్ను ప్రేమించే మొగుడైతే. మరి నిన్ను ప్రేమించిన మొగుడైతే ఏ ఊర్లో ఉన్నా ప్రేమించడు, అంతే కదా. నువ్వు చెప్పే ప్రాణగండం అతను అన్నట్టు ఎక్కడున్నా జరగచ్చు. కాకపోతే ఈ ప్రాబ్లంకి ఏంటి ఎట్లాంటి సొల్యూషన్ అంటే మేడం, చిన్నది, ఆ అమ్మాయి ఇక్కడికి వస్తే నేను ఉంటే ప్రాణభయం అంటాను. కాకపోతే ఆయన మన మాట వింటున్నాడు కనుక ఆయనకే చెప్పి ఒక వారంలో 2-3 సార్లు నువ్వు వెళ్ళడం వలన ఆ అమ్మాయి మనసు ఒక మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక నువ్వు ఈ రోజు నుంచే ప్రయత్నించమ్మా వెళ్ళడం మూలాన. ఎందుకంటే ఇప్పుడు 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది కనుక మీరు కనీసం నెలకు 1 సారో 2 సార్లు వెళ్ళడం మూలాన అమ్మాయి డెఫినెట్ గా అమ్మాయి ఆలోచన మీ మీద నుంచి మారుతుంది.
అలా ఈయన స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా రిలేషన్షిప్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక అలా ట్రయల్ మీరు స్టార్ట్ చేయండి. ఆడికి వెళ్ళాను మేడం నేను. నీకు ప్రాణ భయమా? నాకు ఇప్పుడున్నదే అప్పటికి ఉండొచ్చు, ఇప్పుడున్నదే అక్కడ ఉండొచ్చు. మళ్ళీ ఏదైనా నన్ను ఇంత దూరం అయింది ఇంకొక కేసు ఇరికియచ్చు అని అందుకే కేసులు లేవు అయిపోయి ఒక నెల ఉండు రాజేష్, ఒక నెల వెళ్ళి ఉండు. ఆ అమ్మాయికి నమ్మకం కుదురుతుంది. మీ ఇద్దరి మధ్య సంబంధాలు సరే అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి రమ్మంటే ఆ అమ్మాయి వస్తుంది కదా. అప్పుడు మేమెవరో అనవసరం, ఇలాంటి వేరే పంచాయతీలు అనవసరం. మీకు అర్థం అవుతుందా నీకు? మీ భావనే చెప్తున్నాడు. నెల రోజులు అంటే ఎట్లా? నెల అంటే నెల కాదయ్యా, మీ ఇద్దరి మధ్య సరే కదా 3 రోజులు అవ్వచ్చు, నెల రోజులు. మామ లేడు, బామాలు ఎవరు లేరు, నేను ఎట్లా ఉండగలుగుతాను? నీ భార్య ఉంది కదా, ఉన్నది ఉంటే ఉన్నది. బావలు ఉంటే బామాడు ఉన్నప్పుడే ఉండాలి. ఏమ్మా సంధ్య, ఆయన వస్తారు సరే. బ్రతుకు పూల బాట కాదు, అది పరవశించి పాడుకునే పాట కాదు. బ్రతుకు పూల బాట కాదు, అది పరవశించి పాడుకునే పాట కాదు. బ్రతుకు పూల బాట కాదు. దోబూచులాడుతుంది విధి మనతో, దొంగాటలాడుతుంది మనసులతో. కనిపించే నవ్వులన్నీ నవ్వులు కావు, అవి బ్రతుకు తెరువు కోసం పెదవులాడు కల్లలు. భార్య భర్త తమ తమ బాధ్యతలను నిర్వర్తించినప్పుడే బంధాలు బంధుత్వాలు 4 కాలాల పాటు నిలబడతాయి. లేదంటే ఆ కుటుంబం నవ్వుల పాలే అవుతుంది. రాజేష్ తన కుటుంబం కోసం బాధ్యతగా వ్యవహరించాలి తప్ప బాధ్యతల నుండి పారిపోకూడదు. సంధ్య తన భర్త బాధ్యతగా వ్యవహరించేలా వాతావరణం కల్పించాలి. 498 కేసులు అనవసరంగా భర్తపైన ఉపయోగిస్తే భర్తను తన బాధ్యతలకు దూరం చేస్తాయేమో సంధ్యలాంటి వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలని బతుకు జట్కబండి కోరుకుంటోంది. ఇది కథ కాదు జీవితం.